దాని కొరకు ఎదురు చూస్తాం. ఇదే ముఖ్యమైనది. దేవుని దగ్గరికి వెళ్ళి యుగ యుగాలు ఉండేది. అప్పుడు మనోడు మీకు తిరిగాడు, సరే తెలుగులో బాగానే చెప్పావు, మరి ఇంగ్లీష్ లో చెప్పు, దాన్ని ఈజీగా చెప్పింది సార్. ఇంగ్లీష్ లో డెత్ అండి, డి అంటే డిగ్రీ, దేవుడు ఇచ్చే డిగ్రీ. ఒక కోర్స్ అయినప్పుడు ఎలాగైతే డిగ్రీ ఇస్తారు యూనివర్సిటీలో, ఈ లోకంలో జీవితం అనే కోర్సు పూర్తయిన తర్వాత దేవుడు ఇచ్చే మరణం దేవుడు సర్టిఫికేట్, ఒక డిగ్రీ. ఈ అంటే ఏంటి? ఎంగేజ్మెంట్. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దేవుడు కలుసుకోవడం, అది దేవుడితో ఎంగేజ్మెంట్. ఆయన కలుసుకుంటాడు, ఆయన కలుసుకుంటాను. దిస్ ఈజ్ అన్ ఎంగేజ్మెంట్. ఏ అంటే ఏంటని చెప్తే, సార్ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అరేంజ్మెంట్ ఉంటాయి కదా. నా గురించి అంతా దేవుడు అరేంజ్ చేశాడు. నాకంటూ అక్కడ ఒక భవనం ఉంది, నాకంటూ అక్కడ ఒక స్వాస్థ్యం ఉంది. అరేంజ్మెంట్. అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే ఎలా సార్, అది ట్రాన్స్ఫర్ అని. ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? దేవుడు నాకు ఇచ్చే ఆనందం. అక్కడ నన్ను పిలుస్తాడు, మొట్టమొదటిగా యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ లో అధికారులు లేచి చప్పట్లు పెట్టి ఉద్యోగం వచ్చింది. ఇది క్రైస్తవ నిరీక్షణ, ఇది క్రైస్తవ విశ్వాసం. కాబట్టి మనీ అమ్మగారు మహిళలో నివసించడానికి వెళ్ళారు. పరలోకమని, అది నిత్యమని, అది శివమని, అది కృపామని, అది మహిమామని. ఆ మనీ ప్రతి బట్ హెవెన్ అనుభవంలో ఉన్నారు. కాబట్టి ఒకరోజు మరలా అమ్మను చూస్తాం. రోజుల్లో మేము ఎక్కడ పడితే అక్కడ స్వాహం చెప్పినప్పుడు చాలా మంది మమ్మల్ని అడుగుతారు, అయ్యా పరలోకం పరలోకం అంటారు. పరలోకంలో ఏముంటది? వారికి ఎంత చెప్పినా కొన్నిసార్లు అర్థం కాదు. ఒకసారి ఒక ఆమె అయ్యా యేసులో ఒక ఏమిస్తాడు, అమ్మా నీకు బహుమానం ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు, నీకు చేతులు ఇస్తాడు. ఒక ఆమె ఉంటుంది, అయ్యా ఎన్ని కాదయ్యా పెన్షన్ ఎంత ఇస్తారంటే, పరలోకం ఏ కావాలంటే పెన్షన్ కావాలి. పెన్షన్ ఎంతము అంటే ఆమె అయ్యా చంద్రబాబు ఇచ్చాడు, చంద్రబాబు నాకు ఇచ్చాడు, వేసుకోవాలి అందిస్తాడు, వేసుకోవాలి అందిస్తాడు, నీకు ఎంత కావాలో అనిపిస్తాడు. అక్కడికి ఎంతో సంతోషం, ఆనందం. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు కలుసుకుంటాం. ఒక భక్తుడు రాసుకు వచ్చాడు, వెళ్ళగాని పరలోకి వెళ్ళగాని పేరు గారు కనపడ్డారంట. అన్నా నువ్వు కనపడ్డావా అని సంతోషిస్తుంటే బాబు సరైన ముందు పక్కన పౌలు గారు ఉంటారు. మరి పౌలు గారు తిరిగి అన్నా పౌలన్నా మీ పరిస్థితులు నాకు ఎంతో బాబు సరైన మోసే ఉన్నాడు. అన్నా మోసేనా నువ్వెంత గొప్ప కార్యాలు పుట్టాలు చేస్తావు ఐగుప్తులో అని మాట్లాడుతుంటే మోసే కూడా సైనికుడైనా బాక్సీ గారు మా మహిమలో ఎంత మందిని చూడొచ్చు. ఆనందం, మా సంతోషం. కాబట్టి ఈరోజు సంతోషకరమైన వార్త, అందరికంటే అమ్మ మహిమలోకి వెళ్ళిపోయారు. ఎవరైతే మహిమలో ముందుకెళ్తారో వారిని సీరియల్స్ అంటారు. ఎవరన్నా మాట చెప్తారు, మరణం గురించి అంటే నిజంగా తెలిస్తే ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంటాం. ఆ మరణం యొక్క రుచి, మరణం యొక్క విలువ మనకు తెలిస్తే అప్పుడు ఇప్పుడే చనిపోవాలనిపిస్తుంది అనేది చెప్తా ఉంటారు. నిజంగా అలాంటి ఇప్పుడు మహిళలోని అనుభవించింది. ఎంతో జాగ్రత్తగా చిన్న పిల్లలాగా జయకుమార్ అన్న గురించి చెప్పాలంటే, మరి దేవరాజన్న కంట్రీ ద్వారా నేను రక్షణతోగాను. తర్వాత జయకుమార్ అన్న ఎంతో నాకు ఆత్మీయంగా మా చిన్నప్పటికీ తెలుసు. ఆయన పరిచయానికి చాలా మందికి తెలియని సంగతి, టీకే జయకుమార్ అంటే టీకే అంటే ఎవరు తెలియదు. అయితే మాకు తెలిసి టీకే అన్న కూడా తెలియదు. ఎందుకంటే అంటే మేము పరిచయకు వచ్చిన మేము యూనివర్సిటీలో వచ్చిన అందరికి ఒక మాట ఏంటంటే అన్న కూడా తెలియదు. అదే టీకే అంటే ఇప్పుడు చెప్పుకుంటారు, ఈసారి వచ్చినప్పుడు జరుపుకుంటారు. ఇప్పుడే చెప్పు, ఇప్పుడు రేపు మంది కాదు. టీకే అంటే పరిచయంలో, ప్రార్థనలో, తగ్గింపులో ఆయన నిజంగా ఒక రాజే. ఎంత దీనత్వం అంటే
చెప్పడానికి వీలు. నిజంగా చెప్పాలంటే పరిచర్యలో, సువార్తలో, నమ్మకత్వంలో, యథార్థతలో నిజంగా నేను ఒక రాజు గారు కీలు మీరు గుర్తుపెట్టుకోండి. టీకే అంటే ఏంటి చెప్పండి. టీకే అంటే టీకే అంటే అవును ఇది